మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. డీటీసీ నుంచి భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు ప్రాంగణం దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. నిన్న కాకానిని బెంగళూరులో అరెస్టు చేసి నెల్లూరులోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉంచారు. వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కోర్టులో మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు. క్వాట్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, రూల్స్ కు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, గిరిజనులపై బెదిరింపులు తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పిఎస్ లో కేసు నమోదైంది. ఇందులో కాకాని A4 గా ఉన్నారు. ఇక ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చిన కాకాని వాటిని బేఖాతరు చేశారు. అరెస్టు తప్పదని గ్రహించిన తర్వాత పరారయ్యారు. అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా న్యాయస్థానాలు వాటిని కొట్టివేశాయి. ఎట్టకేలకు కాకానిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. న్యాయమూర్తి విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. మాధవి, అక్రమ మైనింగ్ కేసు విషయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇది బెంగళూరులో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నిన్న రాత్రి డీటీసీ తీసుకురావడం జరిగింది. తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి సమీపంలో ఉన్న వెంకటాచలంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ డీటీసీ నుంచి ఇవాళ 1.5 గంట క్రితం అతన్ని వెంకటగిరి కోర్టుకు అతన్ని తీసుకువెళ్లడం జరిగింది. ప్రత్యేక పోలీసు బందోబస్తు నడుమ అతన్ని వెంకటగిరి కోర్టుకు తరలించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం అంటే అరగంట క్రితం అతన్ని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అయితే ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ను న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. అంటే వాళ్ళు తీర్పు చెప్పనున్నారు. ఇదే విధంగా దీంట్లో 2 రోజులు రిమాండ్ విధిస్తారు. అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎక్కడ రిమాండ్ చేస్తారనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలనుంది. అయితే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులో తరలించవచ్చు, లేకపోతే నెల్లూరు సెంట్రల్ జైలు తరలించవచ్చు, లేకపోతే రాజమండ్రి, లేకపోతే కడప, ఇలా అనేక రకాలుగా ప్రచారం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లో తీర్పుని న్యాయమూర్తి వెల్లడించనున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.